దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఎయిర్ షోలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రదర్శన జరుగుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కానీ ప్రమాద తీవ్రతను బట్టి చూస్తుంటే పైలట్ బతికే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాన్ని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసింది. దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి ఎయిర్ షోలో అపశృతి ఏంటి, ప్రాబ్లం ఏంటి, అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? భారతదేశానికి సంబంధించి రాబోయే కాలంలో అధునాతన యుద్ధ ఫైటర్లు అని చెప్పేసి తేజస్ యుద్ధ విమానాలని చెప్తూ వస్తున్నారు. ఇప్పటివరకు మనం మిగ్ యుద్ధ విమానాలు, అదేవిధంగా సుకో యుద్ధ విమానాలు, రాఫెల్ యుద్ధ విమానాలు, ఇవి మూడు కూడా విదేశీ కంపెనీలు తయారు చేసిన యుద్ధ విమానాలు. అయితే భారతదేశం ఈ తేజస్ అని చెప్పేసి తేలికపాటి యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తోంది. ఇటీవల కాలంలో వీటికి సంబంధించి ఇంజన్ల సరఫరా సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. రానున్న కాలంలో పూర్తిగా విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకొని వీటిపైన ఆధారపడాలని చెప్పేసి కూడా భారతదేశం భావిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు దుబాయ్ లో జరిగిన ఎయిర్ షో ఏదైతే ఉందో ఆ ఎయిర్ షోలో ప్రదర్శన సందర్భంగా ఈ తేజస్ కు సంబంధించిన ఫైటర్ జెట్ అనేది కూడా ఒక్కసారిగా కూలిపోయింది. ఆల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రజలందరూ కూడా చూస్తుండగానే ఒక్కసారిగా విమానం కిందికి వచ్చి కూలిపోయి దట్టమైన పొగలేంటి కూడా కమ్ముకున్నాయి. అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన సింగర్ సీటర్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది స్థానిక సమయం మధ్యాహ్నం 2:15 కూలిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇందులో కేవలం ఒకే ఒక పైలట్ ఉన్నట్టుగా కూడా సమాచారం. ఇది పైలట్ ఈ క్రాష్ కంటే ముందే యుద్ధ విమానం నుంచి ఎగ్జిట్ అయ్యాడా లేదా అనే దాని గురించి ఇంకా అఫీషియల్ గా ప్రకటన అనేది కూడా రావాలి. అయితే యుద్ధ విమానం అనేది కూలిపోయినట్లుగా మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన ప్రదర్శన ఇది. సో ఇది దుబాయ్ ఎయిర్ షోలో భాగంగా జరుగుతుంది. సో ఈ సందర్భంగా మొత్తం మీద కూడా ఈ ఎమిరేట్స్ మరియు ఫ్లై దుబాయ్ నుంచి పెద్ద ఎత్తున $1 బిలియన్ ఆర్డర్స్ అనేది కూడా విధించి వస్తాయి. సో మొత్తం మీద కూడా ఈ ఘటన అనేది కూడా అంటే ఈ ఘటన జరగడం అనేది మొదటిసారి కాదు. 2 years లోపే మరొక యుద్ధ విమానం అనేది కూడా కూలిపోయింది. మార్చి 2024 రాజస్థాన్ లోని జైసల్మీర్ లో ప్రదర్శన చేస్తున్నప్పుడు గానీ తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. సో 2001లో దీనికి సంబంధించిన ఫస్ట్ టెస్ట్ అనేది కూడా జరిగింది. ఆ తర్వాత 23 సంవత్సరాల చరిత్రలోనే అప్పుడు మొదటి ప్రమాదం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత ఆ ప్రమాదంలో అయితే పైలట్ సురక్షితంగా బయటకు వచ్చాడు. కానీ ఇప్పుడు ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటకు వచ్చాడా లేదనేది కూడా తెలియాలి. ఈ తేజస్ యుద్ధ విమానం అనేది 4.5 తరానికి సంబంధించిన మల్టీ రోల్ ఫైటర్ జెట్ ఇది. అంటే ఇది వాయుసేన ఏదైతే దాడులు చేసే సమయంలో వీటిని ఉపయోగిస్తుంది. సో వైమానిక దళానికి సంబంధించి మద్దతు కోసం కానీ లేకపోతే
స్వల్ప దూరాల్లో టార్గెట్స్ ను అచీవ్ చేయడం Right. కానీ దీన్ని ఉపయోగించుకుంటారు. సో మొత్తం మీద కూడా అతి చిన్న యుద్ధ విమానాల్లో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. మొత్తం మీద కూడా మార్టిన్ బేకర్ 0-0 ఎజెక్షన్ సీటు, పైలట్లు 0 ఎత్తులో ఉన్న 0 వేగంతో ఉన్న సురక్షితంగా ల్యాండ్ అయ్యేలాగా Right. దీన్ని రూపొందించారు. సో ఇలాంటిది ప్రమాదం ఎందుకు జరిగిందనే కోణంలో దర్యాప్తు అనేది అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే